నిజంగా రేవంత్ సార్ అసంటి ముఖ్యమంత్రి దొరుకుడు మన అదృష్టముల్లా. ఏ జన్మల ఏ పాపం చిచి ఏ పుణ్యం చేసుకున్నామో మనకు ఇంత మంచి సారు ముఖ్యమంత్రిగా వచ్చిండు. సారుకు కోపం ఉండదు, ఒకళ్ళ మీద కక్ష పెట్టుకునే మనసు ఉండదు. ఎవ్వరు పోయినా సారు ఎవరి దగ్గరికి పోయినా నవ్వుకుంటూనే మాట్లాడతాడు, వాళ్ళతోని నవ్వుకుంటే పోటీ దిగుతాడు. ఇప్పుడు అదే మోసమైంది పోర్రి. మంచితనానికి మంచినీళ్ళు ఇస్తే మీదున్న సొమ్ములన్నీ గుంజుకపోయిర్రట. పాపం ముఖ్యమంత్రి రేవంత్ సార్ తిప్పల కూడా అట్లనే ఉన్నది పోర్రి. ఏడాది పాలనలనే రాష్ట్రం గురించి దేశంలోనే కాదు దునియా అంతా మాట్లాడుకునేటట్టు చేసిండు. అంత మంచి సారు పేరును కొందరు బద్నాం చేస్తున్నారట. అల్లు అర్జున్ ఉన్నాడు కదా, ఆదివారం నాడు కొందరు వాళ్ళ ఇంటి మీదికి పోయి రాళ్లు ఇసిరిండ్రు, పూల కుండీలు ఎత్తేసిండ్రు. ఎవరాళ్ళని ఎతుకులాడితే ఇగో ఈ పోట్వలు దొరికినాయి. అందరూ రేవంత్ సారుతోని పోట్వలు దిగిండ్రు. సారుతోనే కాదు తిరుపతి అన్నతోని కూడా పోట్వలు దిగిండ్రు. రేవంత్ సారు ఎవ్వలొచ్చినా వద్దనకుండా కలుస్తాడు. రాహుల్ గాంధీ తిడుతున్నా గాని అదానీని కలవలేదా, గట్లనే వీళ్ళను సుతా కలిసినట్టున్నాడు. సారుది నిజంగా ఎంత పెద్ద మనసు. ఉట్టిగా పోట్వ దిగిపోయిన ఆయనకు జెడ్పీటీసీ టికెట్ సుతం ఇచ్చిండు అంటే ఎవ్వరు పోయి కలిసినా అంత మంచిగా చూసుకుంటాడు. ఏది కావాలంటే అది ఇస్తాడు. అంత గొప్ప సారు కళ్ళల్లా సంబరం చూడనీకనే కావచ్చు వీళ్ళందరూ పోయి పుష్ప ఇంటి మీద రాలేసి వచ్చిండ్రని తెలిసినోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ సారుకు ఇసొంటి నచ్చయుల్లా కొట్లాటలు పంచాదులంటే ఇష్టమే ఉండదు. అందుకే ఢిల్లీకి పోయి టీవీ ఛానల్ ఇంటర్వ్యూలా వాళ్ళు ప్రశ్న అడిగితేనే పుష్ప గురించి మాట్లాడిండు. అసెంబ్లీలా అక్బరుద్దీన్ సార్ అడిగితేనే పుష్ప గురించి చెప్పిండు, లేకపోతే అస్సలే మాట్లాడకపోతుండే. సారేమో రోజుకు 18 గంటలు రాష్ట్రం మీద మనసు పెట్టి పని చేస్తున్నాడు. ఆలీలకి ఏం పని లేక బద్నాం చేస్తున్నారు. మీరు మాత్రం ఇట్లనే మంచి మంచి పనులు చేసుకుంటా పోండ్రి సారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టే ముంగడ కూడా దేశమంతా తెలంగాణ గురించి ముఖ్యంగా మీ గురించి మాట్లాడుకుంటూనే ఉండాలి.